సో అంటే కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే మీరు కోర్స్ చేసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నప్పుడు కొంచెం బ్యాడ్ లక్ కూడా ఉంటుంది. మనకి 10-15 ఇంటర్వ్యూలలో జాబు వచ్చింది అంటే బయటపడతాడు. ఒక్కసారి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెరిగినాక మన కాన్ఫిడెన్స్ లెవెల్, మనతో పాటు నేర్చుకున్న వాళ్ళందరూ జాబులోకి వెళ్ళిపోయారు. నీ విషయంలో అది జరిగింది. వాళ్ళంతా నువ్వు ఇప్పుడు జాయిన్ అయితే వాళ్ళు 6-7 months బ్యాకే వాళ్ళకి ఫస్ట్ 5 ఇంటర్వ్యూస్లో జాబ్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వాడు ఒడ్డు దాటేసినాక వాడు హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు మనకి డెఫినెట్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమేమి సజెస్ట్ చేశారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా మీరు ఇక్కడ 6 నెలల నుంచి వాళ్ళకి హైక్ కూడా వచ్చింది. వాళ్ళు కొంతమంది మీ బ్యాచ్లో వేరే కంపెనీస్కి వెళ్ళిన వాళ్ళు 6 months తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయ్యి వాళ్ళకి ప్యాకేజ్ కూడా మారిపోయింది. సో డెఫినెట్గా వాళ్ళ వాయిస్ ఎలా ఉండేది వాళ్ళది అంటే ఇంకెన్ని రోజులు ఉంటావు అక్కడ, అక్కడే ఆధారపడతావా, బయటకు చూసుకోవచ్చు ఇట్లా అలా అనే బదులు మేము ఏదన్నా జాబ్ హెల్ప్ చేస్తామని సజెస్ట్ చేయలేదా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు 6 months బ్యాక్ వాళ్ళకి జాబ్ వచ్చింది, వాళ్ళు నువ్వు కలిసి ఛాయలు దాగి ఉంటావు. మరి అట్లా చెప్తారా? ఇంకో కోర్స్ ఏమైనా చేయమంటారా? అంటే వచ్చేసి బయట చూసుకో, ఇదండి ఇక ఇన్స్టిట్యూట్ ఒకటేనా, చాలా ఉన్నాయి కదా, టైం వేస్ట్ ఎందుకు. ఇక నేను కూడా అంటే మైండ్ లో పడింది, కాకపోతే నేనైతే రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని చూసాను బయట, ఇట్లా ఫేక్లు చూసాను. మళ్ళీ నేను ఆలోచించాను మళ్ళీ ఫేక్ పెట్టుకొని మళ్ళీ పోదామంటే నేను అనుకున్న స్ట్రగుల్స్ మళ్ళీ నాకు గుర్తొచ్చాయి. నేను చేయలేను ఆ స్ట్రగుల్స్ మళ్ళీ. అంతే కదా సార్, మళ్ళీ బ్యాక్ అవ్వి మళ్ళీ అక్కడ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, జాబ్ వస్తుంది, పెట్టుకుంటా, జాబ్ వస్తుంది, మళ్ళీ ఒక 3-4 months తర్వాత మళ్ళీ పరిస్థితి అయింది. ఇక్కడ నుంచి కొంచెం మంచిగా చేసుకోవచ్చులే అని ఆలోచించి, అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను ఇన్స్టిట్యూట్ కదా, మీకు తెలుసు. అవును. అంటే ఆ గ్యాప్ ఇవ్వటం మధ్యలో రీజన్ ఏంటి అసలు? అంటే నిన్నేదో అనటం కాదు, సైకలాజికల్గా అంటే ఆ డౌన్ అవ్వటానికి కారణం మన ముందరనే జాబ్లు వస్తున్నాయి అందరికి, రాకపోవటం ఏంది, మనం ఏం తేడా వాళ్ళకి వీళ్ళకి, మనం ఎక్కడో మిస్టేక్ చేస్తుంటాం, అది మనం రెక్టిఫై చేసుకోవాలనే, అది రాకుండా ఇంట్లో రూమ్ లోనే కూర్చున్నాం, ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుదాం అనే బ్యాడ్ థాట్స్ వల్ల కొంచెం డౌన్ అయ్యాయి. అంటే ఇక్కడ యాక్చువల్గా నీ విషయము తర్వాత